నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈ రోజు కార్తీక పురాణం 13వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. ఈ అధ్యాయంలో కన్యాదాన ఫలము గురించి, సువీరుడు కథ గురించి తెలుసుకుందామండి. అసలు కార్తీక మాసం అంటే భక్తులందరికీ ఎంతో పవిత్రమైన కాలం. ఈ నెలలో దీపారాధన చేసినా, హరినామ స్మరణ చేసినా, తెలిసి తెలియక చేసిన పాపాలు కడగగలిగిన మహాపుణ్య మాసం. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం చాలా మంచిది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసము కార్తీక మాసము. అందువల్ల ఈ మాసంలో జరిగే పెండ్లిండ్లకు శివకేశవుల ఆశీస్సులు పుష్కలముగా లభిస్తాయి. కార్తీక మాసమున కన్యాదానము చేసిన వారు, ధన సహాయము చేసిన వారు తమ పితృదేవతలకు స్వర్గలోకము ప్రాప్తించెదరు. ఇందులకు సంబంధించిన కథ ఒకటి వశిష్ఠుడు చెప్పసాగాడు. ద్వాపర యుగంబున వంగదేశంబున మహావీరుడైన సువీరుడు రాజు పరిపాలించుచుండెను. వాడు పరాక్రమవంతమైన దుష్టుడు. అతడి భార్య సౌందర్య మహాపతివ్రత. పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి శత్రువులు దండెత్తి తన రాజ్యాన్ని ఆక్రమించారు. నిస్సహాయ స్థితిలో భార్యను కొంత డబ్బుతో సువీరుడు అడవి బాట పట్టాడు. ప్రతి మనిషి జీవితంలో కొంతకాలము అడవిలో జీవిస్తే నిజమైన జీవితము అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆడంబరాలు, అహంకారాలు, అధికారాలకు దూరంగా ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం, కందమూల ఫలాల ఆహారం, మహాత్ముల యోగుల సాంగత్యం మనలో అనూహ్య మార్పు తీసుకొస్తుంది. అడవిలో పయనించిన రాజదంపతులు నర్మదా నదీ తీరమున చిన్న పాక వేసుకుని సాదాసీదా జీవితము గడపసాగారు. స్వచ్ఛమైన నీరు, సహజ ప్రకృతి, ప్రశాంత వాతావరణం వారికి రాజసౌధములో కంటే హాయిగా అనిపించింది. అన్యోన్య దాంపత్య ఫలితముగా కొంతకాలమున వారికొక ఆడపిల్ల కలిగెను. ఆ పిల్లను ప్రేమగా పెంచుకోసాగారు. కొంతకాలానికి మరొక ఆడపిల్ల జన్మించింది. ప్రేమగా పిల్లలను పెంచుకోసాగారు. పెద్ద కుమార్తె యుక్త వయస్సుకు వచ్చింది. సువీరుడి పెద్ద కుమార్తెను ఓ మునికుమారుడు మోహించాడు. తన మనస్సులోని మాటను సువీరుడికి చెప్పి అతనికి తన పెద్ద కుమార్తెని ఇచ్చి వివాహము చేయమని కోరాడు. అందులకు కన్యాశుల్కం కోరాడు సువీరుడు. గుణం తప్ప ధనం లేని ఆ పేద మునికుమారుడు కుబేరుడు కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన కుబేరుడు ప్రత్యక్షమై అతనికి అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్షయ పాత్ర లభించడంతో సువీరుడు సంతోషించాడు. ఎందుకంటే దాని నుండి ఎంత కావాలంటే అంత ధనం వస్తుంది. ధనం తీసుకొని కన్యను ఇవ్వడం పాపం. కానీ సువీరుడు ఆ పనే చేశాడు. అక్షయ పాత్రను పొంది తన కుమార్తెనిచ్చి మునికుమారుడికి వివాహం చేశాడు సువీరుడు. వివాహం అనంతరం మునికుమారుని వెంట వెళ్లిపోయింది పెద్ద కుమార్తె. ముని ఆశ్రమం చేరుకున్న ఆ జంట పవిత్ర దాంపత్యం కొనసాగించారు. కొంతకాలమునకు రెండవ కుమార్తెను కూడా కన్యాశుల్కం తీసుకుని వివాహం చేయాలని తలంచసాగాడు సువీరుడు. ఓ రోజు అతని ఆశ్రమమునకు ఒక సాధువు వచ్చెను. సాధువుకు ఆతిథ్యం ఇచ్చి సువీరుడు తన మనస్సులోని భావాలను ఇలా చెప్పాడు. మహాత్మా, నేను దురదృష్టవశాత్తు రాజ్యమును పోగొట్టుకున్న నష్టజాతకుడినైన క్షత్రియుడిని. దరిద్రము అంటే కష్టము లేదు, పుత్రశోకము కంటే దుఃఖము లేదు, భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం లేదు. దారిద్ర్యమునకు అనుభవిస్తున్నాను. అడవిలో తిరుగుతున్నాను. కన్యాశుల్కం తీసుకుని పెద్ద కుమార్తె వివాహం చేశాను. రెండవ కుమార్తెను కూడా కన్యాశుల్కం తీసుకుని వివాహం చేద్దాం అనుకుంటున్నాను. వీరుడు చెప్పిందంతా విన్నాడు సాధువు. నిదానంగా చెప్పసాగాడు. నాయనా, కన్యాశుల్కం తీసుకుని కన్యకు వివాహం చేయడం నరకానికి దారి ఏర్పాటు చేసుకోవడమే. అట్టి వాడికి లభించేది అసిపత్ర నరకము. గుర్తుంచుకో. కన్యాశుల్కము తీసుకొని బిడ్డకు వివాహం చేసిన వారు ఆ ధనముతో పితృకార్యములు ఏమి చేసినా ఫలితం ఉండదు. పితృదేవతలు అలా చేసిన వారిని క్షమించరు. దరిద్రుడవ కమ్మని వంశము నశించాలని శపిస్తారు. అదే కన్యాశుల్కము ఇచ్చి కన్యను గ్రహించిన వారికి ఇదే స్థితి లభిస్తుంది. వారు ఏ పని చేసినా వ్యతిరేక ఫలితాలే లభిస్తాయి. అందువల్ల నీ రెండవ కుమార్తెను కన్యాశుల్కమునకు ఆశించక మంచి గుణము గల యోగ్యుడకు ఇచ్చి వివాహము చేయుము. ఈ కార్తీక మాసమునందే నీ రెండవ కుమార్తె వివాహము శాస్త్రోత్తముగా కన్యాదాన ఫలితముగా నీవు చేసిన పాపములన్నీ పోగొట్టుకో. మంచి తొందరగా చెవికెక్కదు. సాధువుల మాటలు కూడా సువీరుడికి రుచించలేదు. ధనము తీసుకుని మాత్రమే కన్యకు పెండ్లి చేస్తానని నిక్కచ్చిగా చెప్పాడు సువీరుడు. సాధువు నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కన్యా విక్రయము చేసిన వారు మాతృవర్గమునందు 3 తరముల వారు, పితృవర్గమునందు 3 తరముల వారును అసిపత్ర నరకమును చేరుదురు. సువీరుడు కన్యా విక్రయము చేసి ధనము సంపాదించిన పాపానికి సువీరుడి పూర్వీకుడు ఉత్తముడైన శృతకీర్తి మహారాజు స్వర్గము నుండి నరకమునకు బదిలీ గావించబడెను.
శృతకీర్తి అయోమయంలో పడెను. తను స్వర్గము నుండి నరకమునకు వచ్చుటకు కారణమేమిటా అని ఎంత ఆలోచించినా తనకు అర్థం కాలేదు. తిన్నగా యమధర్మరాజుకు వెళ్లి తనకి దుస్థితి కలుగుటకు కారణమేమని అడిగాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయ ఫలితముగా తమకు నరకవాస ప్రాప్తి కలిగినదని యముని మాటల ద్వారా తెలుసుకున్నాడు. మహాత్ముడైన శృతకీర్తి యొక్క దుస్థితి చూసి యమునికి కూడా జాలి కలిగి నరక విముక్తి ఉపాయమును ఇలా తెలుపసాగాడు. నాయనా శృతకీర్తి, మీ 3 తరముల వారికి నరక విముక్తి కలిగించుటకు నేనొక ఉపాయము చెబుతున్నాను వినుము. నీవు చేసిన పుణ్యశక్తి వలన నీవు ఈ దేహముతో నీ వంశీయుడైన సువీరునకు హితబోధ చేసిరమ్ము అని పలికెను. యముని కృపకు కృతజ్ఞాంజలి ఘటించి శృతకీర్తి తన దేహముతో నర్మదా నదీ తీరమున ఉన్న సువీరుని వద్దకు వెళ్ళెను. తన పూర్వీకుడు శృతకీర్తి సశరీరముతో తన ఎదుట ప్రత్యక్షమవడం చూచి సాష్టాంగపడ్డాడు. సువీరుడిని శృతకీర్తి మందలించుచూ మొదలుపెట్టాడు. సువీరా, నీవు వంశాచారమును రాజధర్మమును విడిచి కన్యా విక్రయము చేశావు. నీవు చేసిన పాపానికి మాతృ పితృ వంశీయులు 3 తరాల వారు నరకమునకు చేరాము. తాను చేసిన తప్పు అర్థమైన సువీరుడు చేతులు జోడించి శృతకీర్తిని క్షమాపణ కోరాడు. శృతకీర్తి తన మాటలు కొనసాగిస్తున్నాడు. చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి నీకు అవకాశం ఉంది. అది ఏమనగా, నీ 2వ కుమార్తెను కన్యాశుల్కం తీసుకోకుండా కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానమును తగిన వరుడికి చేసినచో నీవు చేసిన సకల దోషములు తొలగుటియే కాక మాకందరికీ నరక విముక్తి కలిగి స్వర్గప్రాప్తి కలుగును అని చెప్పి అదృశ్యమయ్యాడు. తాను చేసిన పని ఎంత తప్పో గ్రహించిన సువీరుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన తప్పును సరిచేసుకోవాలని నిశ్చయించుకొని తన సోదరి భర్త కళింగ మహారాజు నరసింహ గజపతి రాజుకు తమ పరిస్థితి తెలియచేశాడు. నరసింహ గజపతి రాజుకు కూడా తన కుమారునకు సువీరుని కుమార్తెతో వివాహం చేయడం ఇష్టమే. ఇద్దరూ తమ పిల్లలకు వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికి ముందు బంధుమిత్రుల సమూహంతో సైన్యమును సమకూర్చుకొని వంగదేశమునందు గల శత్రువులపై దండెత్తి వారిని సంహరించి తన రాజ్యమును వశపరుచుకున్నాడు సువీరుడు. పిమ్మట తన కుమార్తెను శాస్త్రోత్తముగా నరసింహ గజపతి రాజు కుమారునితో వివాహం జరిపించాడు సువీరుడు. కన్యా విక్రయము చేయకుండా శాస్త్రోత్తముగా తన 2వ కుమార్తెకు కన్యాదానము చేయుట వలన అతని వంశీకులు తల్లి పూర్వీకులు నరకము నుండి స్వర్గమునకు చేరారు. ప్రతి సంవత్సరము కార్తీక మాసమున సువీరుడు 100 కన్యలకు వివాహము అయ్యే ఖర్చంతా తానే భరించి శాస్త్రోత్తముగా జరిపించేవాడు. అదే విధంగా బ్రాహ్మణ బాలురలో పేదవారికి ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా కూడా తానే భరించి వైభవంగా జరిపించేవాడు. బ్రాహ్మణ సమారాధన, బీదలకు అన్నదానము చేసేవాడు. ఈ కార్తీక వ్రతమును అతడు ప్రతి సంవత్సరము అతి నిష్టగా చేయుట వలన ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ పోగొట్టుకొని నదీ స్నానము, పేదలకు దానము, దైవనామస్మరణ నిష్టగా చేస్తూ అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందెను. అందువలన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు నదీ స్నానము, దైవధ్యానము, పరోకార కార్యక్రమములు చేసి ఉన్నత స్థితిని పొందగలరు. ఈ అధ్యాయం ద్వారా గ్రహించవలసిన నీతి ఏమిటంటే, కన్యాశుల్కం గ్రహించి కన్యాదానము చేస్తే మనతో పాటు మన పూర్వీకులు కూడా నరకమును పొందుదురు. అందువలనే కన్యాశుల్కం పరవిక్రయము రెండును కఠినముగా మన మనస్సు నుండి తొలగించుకుందాం. శాస్త్రోత్తముగా కన్యాదానం చేసినా మనం తరించడంతో పాటు మన పూర్వీకుల్ని కూడా తరింపజేద్దాం. వీటితో కార్తీక పురాణం 13వ అధ్యాయము సమాప్తము. కార్తీక మాసంలో ప్రసారమయ్యే కార్తీక పురాణ గాథను వినాలనుకుంటే మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.